అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము మూల ద్రావిడ భాషా వర్ణాలు తెలుగులో పరిణమించిన విధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్రావిడ భాష. ఈ ద్రావిడ భాష అనేటటువంటిది మూల ద్రావిడ భాష నుండి వచ్చినటువంటిది. ద్రావిడ భాష మూల ద్రావిడ భాషకు మాతృక. ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి ద్రావిడ భాష అనేటటువంటిది ఏంటి? దానికి మాతృక భాష మూల ద్రావిడ భాష. ఈ మూల ద్రావిడ భాష నుంచి మనకి 3 ఉపకుటుంబాలు ఏర్పడటం జరిగింది. అది మధ్య ద్రావిడము, దక్షిణ ద్రావిడము, ఉత్తర ద్రావిడము. ఇలా 3 ఉపకుటుంబాలుగా ఏర్పడటం జరిగింది. ఈ 3 ఉపకుటుంబాలు మూల ద్రావిడ భాష నుంచి ఏర్పడినటువంటివి. మనకి చూడండి, ద్రావిడ భాషకు మాతృక భాష ఏంటి? మూల ద్రావిడ భాష. ఈ మూల ద్రావిడ భాష నుంచి మనకి ద్రావిడ భాషలు ఏర్పడటం జరిగింది. ఈ మూల ద్రావిడ భాష మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాష, ఉత్తర ద్రావిడ భాష అని 3 ఉపకుటుంబాలుగా ఏర్పడటం జరిగింది. కానీ ఇందులో వచ్చేసరికి ఈ మధ్య ద్రావిడము, మూల ద్రావిడము ఈ రెండిటి నుంచి మనకి తెలుగు అనేటటువంటి ఒక భిన్నమైనటువంటి భాషగా ఏర్పడటం జరిగింది. ఈ తెలుగు భాష దేని నుంచి వచ్చింది? మధ్య ద్రావిడము, మూల ద్రావిడము రెండూ కలవటం వలన మూల ద్రావిడం నుంచి ఈ మధ్య ద్రావిడము అనేది దానిలో కలవటం వలన ఈ తెలుగు అనేటటువంటి ఒక భిన్న భాష మనకి ఏర్పడటం జరిగింది. ఈ రూపొందినటువంటి ఈ మూల ద్రావిడ భాష వర్ణాలు ఏంటి? ఈ వర్ణాలు అనేవి కొన్ని లోపించటము, మరికొన్ని పరిణామం చెందటం, ఇంకొన్ని వర్ణాలు నూతన వర్ణాలుగా మారటము అనేది జరిగింది. ఈ వర్ణాలు, ఈ తెలుగులో వచ్చినటువంటి వర్ణాలు మూల ద్రావిడ భాష నుంచి వచ్చినాయి కదా ఈ తెలుగు వర్ణాలు. ఇవి కొన్ని లోపించటం, కొన్ని వర్ణాలు కనిపించకుండా పోతాయి, కొన్ని పరిణామం చెందుతాయి, వేరే రూపాలు రావడం, కొన్నిటికేంటి కొత్త వర్ణాలుగా ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద్రావిడ భాషలన్నీ కూడా మూల ద్రావిడ భాష నుంచి రావటం అనేది జరిగింది. అది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల కిందటే ఇవి రావటం జరిగింది అని మనకి భాషావేత్తలు చెప్పటం జరిగింది. ఎవరు చెప్పారు? భాషావేత్తలు. ఏమని చెప్పారు? ఈ ద్రావిడ భాష మూల ద్రావిడ భాష నుంచి రావటం జరిగింది, అది కూడా కొన్ని వేల సంవత్సరాల కిందటే ఇలా రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ ద్రావిడ భాషలు ఎన్ని? 23గా చెప్పడం జరిగింది. ఈ ద్రావిడ భాషలన్నీ కూడా ఉత్తర, మధ్య, దక్షిణ ద్రావిడ భాషలుగా మనకి వర్గీకరించారు. అది మూల ద్రావిడ భాష నుంచి వచ్చినటువంటివి కదా. ఈ ద్రావిడ భాషలన్నీ కూడా మనకి ఏంటి? మధ్య ద్రావిడము, దక్షిణ ద్రావిడము, ఉత్తర ద్రావిడము. మాతృక భాష ఏంటి? మూల ద్రావిడ భాష. ఇలా 3గా వర్గీకరించినటువంటివి. ఇక్కడ చూడండి, తమిళము, కన్నడం ఈ 2 భాషల యొక్క స్వరూప సామ్యాలు కానీ సామాన్య లక్షణాలు కానీ ఒక చోట గనక చేరిస్తే స్వరూపము, సామాన్యము, సామాన్య లక్షణాలు వీటిని ఒక చోట చేర్చి చెప్పటాన్ని తులనాత్మక పద్ధతిలో ఈ మూల ద్రావిడ భాషను పునర్నిర్మించడం జరిగింది. దేనిగా పునర్నిర్మించాడు? తులనాత్మక పద్ధతి. ఏ పద్ధతి? తులనాత్మక పద్ధతిలో ఈ మూల ద్రావిడ భాషని పునర్నిర్మించడం జరిగింది అని. ఇక్కడ ద్రావిడ భాష మధ్య ద్రావిడము, దక్షిణ ద్రావిడము, ఉత్తర ద్రావిడము అని 3 ద్రావిడ భాషలుగా మనం చెప్పుకున్నాము.
ఇందులో వచ్చేసరికి ఈ ద్రావిడ భాషలో తమిళం, కన్నడం వీటి యొక్క భాషల యొక్క స్వరూపము, సామాన్య లక్షణాలు వీటిని పురస్కరించుకొని ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి తులనాత్మక పద్ధతిలో ఈ మూల ద్రావిడ భాషను మళ్ళీ పునర్నిర్మించారు అని చెప్పటం జరిగింది. దీన్నే మనము ఆంగ్లంలో వచ్చేసరికి ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని అంటం జరిగింది. దానికి ఆ పేరు రావటం జరిగింది. ఈ విధంగా పునర్నిర్మితమైనటువంటి ఈ మూల ద్రావిడ భాషలో ఏంటి, వర్ణాలు, తర్వాత పదాలు, తర్వాత వచ్చేసరికి సంఖ్యావాచకాలు, ఇంకా వ్యాకరణాంశాలు, ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా మనకి ఈ తెలుగు, తమిళ, కన్నడాది భాషల్లో ఎలా పరిణామం చెందాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్థమైంది కదా ఇది. ఈ ద్రావిడ భాషకి మాతృక భాష ఏంటి, మూల ద్రావిడ భాష. ఈ భాషావేత్తలు ఏం చెప్పారు, 23 భాషలు ఉన్నాయి అని. దాన్ని కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ ద్రావిడ భాష పుట్టింది అని భాషావేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ వచ్చేసరికి ద్రావిడ భాష మూల ద్రావిడ భాష నుంచి మాతృక భాష అని చెప్పుకున్నాం కదా. అందులో 3 ద్రావిడ భాషలు ఏర్పడ్డాయి. ఏంటవి, మధ్య ద్రావిడము, దక్షిణ ద్రావిడము, ఉత్తర ద్రావిడము అని. ఈ ద్రావిడ భాషలు 3 ద్రావిడ భాషలుగా ఏర్పడటం జరిగింది. ఇందులో తమిళం, కన్నడం ఈ స్వరూప స్వామ్యాలను బట్టి తులనాత్మక పద్ధతిలో ఈ మూల ద్రావిడ భాష అనేటటువంటిది పునర్నిర్మించడం జరిగింది. ఇక్కడ దీన్నే ఆంగ్లంలో మనం ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని చెప్పటం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ మూల ద్రావిడము, మధ్య ద్రావిడం నుంచి మనకి తెలుగు అనేటటువంటి ఒక కొత్త విభిన్నమైనటువంటి భాష మనకి రావటం జరిగింది. మనం మాట్లాడేటటువంటి ఈ తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది, మధ్య ద్రావిడము, మూల ద్రావిడ భాషల నుంచి కలవటం వలన అందులో నుంచి మనకి తెలుగు అనేటటువంటి భిన్నమైనటువంటి భాష రూపొందటం జరిగింది. ఈ రూపొందించినటువంటి ఈ మూల ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి వర్ణాలు ఏమైనాయి, కొన్ని లోపించటము, కొన్ని అక్షరాలు లోపించటము, కొన్ని పరిణామం చెందటం, వేరే రూపాలను రావటం, ఇంకొన్ని కొత్త వర్ణాలుగా మార్పు చెందటము అనేది జరిగింది ఇంతవరకు. ఇప్పుడు మనము ఈ ద్రావిడ భాషలో ఉన్నటువంటి మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి వర్ణాలు ఎన్ని అనేటటువంటిది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మూల ద్రావిడ భాష వర్ణాలు. ఈ మూల ద్రావిడ భాష వర్ణాలు వచ్చేసరికి మనకి 26గా చెప్పుకోవడం జరిగింది. ఈ మూల ద్రావిడ భాష వర్ణాలు మనకి 26 అని చెప్పుకున్నాం కదా. ఇందులో వచ్చేసరికి అచ్చులు 10. ఈ అచ్చులు 10లో ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, ఏ, ఓ, ఓ ఈ 10 అచ్చులుగా మూల ద్రావిడ భాషలో వర్ణాలు ఇవి. తర్వాత 16 వచ్చేసరికి క, చ, ఇඤ, ట, న, త, న, త. ఇక్కడ ఈ త 2 సార్లు రాసుకున్నాం కదా. ఈ త ఒకటి దంత్యానికి చెందింది, ఒకటి దంతం మూల్యానికి చెందినటువంటిది. 2 తాలు. ప, మ, య, ర, ల, ళ, బండ్ర, వ. ఇవి వచ్చేసరికి 16 మూల ద్రావిడ భాష నుండి వచ్చినటువంటి హల్లులు. ఇంతవరకు ఇవి మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ. అదే తెలుగు వర్ణాలకు వచ్చేసరికి చూడండి, అచ్చులు 10, హల్లులు 21, మొత్తం 30 వస్తాయి ఇందులో. దీంట్లో తా అనేటువంటిది ఒకటి విడిగా ఉంటుంది కదా. ఇక్కడ అచ్చులు వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటివే ఇక్కడ కూడా రావటం జరుగుతుంది. మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి అచ్చులే. ఆ, ఆ, ఈ, ఉ, ఏ, ఓ, ఓ. అలాగే హల్లులు కూడా మనకి కచెట తప, గజడ దప, న, న, మ, య, ర, ల, వ, ళ, బండిర, స, హ. ఇలా వచ్చేటటువంటివి తెలుగు వర్ణాలు. ఇక్కడ మూల ద్రావిడ భాష నుండి తెలుగు భాషలో లేనటువంటి వర్ణాలు
3 ఉన్నాయి. అవి వచ్చేసరికి త, బండిరా, ఇన్య. ఇక్కడ తెలుగు భాషలో ఉండి మూల ద్రావిడ భాషలో లేని వర్ణాలు 7 ఉన్నాయి. ఇక్కడ మూల ద్రావిడ భాషలో ఉన్నాయి, తెలుగు భాషలో లేనటువంటివి అని 3 వర్ణాలు. ఈ తా అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది, కచ్చటి తప. అలాగే ఇక్కడ మూల ద్రావిడ భాషలో లేనటువంటివి, తెలుగు భాషలో ఉన్నటువంటివి వర్ణాలు 7. ఇక్కడ వచ్చేసరికి చూడండి, గ, జ, డ, ద, బ, స, హ. ఈ వర్ణాలు ఇవి మనకి తెలుగులో ఉన్నాయి, మూల ద్రావిడ భాషలో మనకి కనిపించినటువంటి వర్ణాలు అని. ఇక్కడ ఒకసారి చూడండి, మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి వర్ణాలు, తెలుగు వర్ణాలు. ఈ మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటివి దంతమూల్యమైనటువంటి వర్ణాలు, దంతమూల్యానికి చెందినటువంటి, దంతమూల్యము దీనికి చెందినటువంటివి త, ర, ల. ఈ త, ర, ల అనేటటువంటివి మూర్ధన్య వర్ణాలైనటువంటి ట, న, ల, ట, న, ల. వీటితో ఇవి పదాదిలో రావు. వర్ణాల వ్యాప్తి ఒకసారి చూసుకుందాం. వర్ణాల వ్యాప్తి వచ్చేసరికి ఈ వర్ణాల వ్యాప్తి మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి దంతమూల్యమైనటువంటి, మూలీయమైనటువంటి వర్ణాలు త, ర, ల. ఇవి మూర్ధన్య వర్ణాలైనటువంటి ట, న, ల. ఈ వర్ణాలు ఏంటి? పదాదికి ఆదిలో రావు, పదాదిలో రావు అని. పదానికి మొదట ఇవి రావు ఈ వర్ణాలు. ఇక్కడ మూల ద్రావిడ భాషలో, ఈ మూల ద్రావిడ భాషలో త, ర, ల అనేటటువంటివి, ట, న, ల అనేటటువంటివి పదానికి మొదట ఈ అక్షరాలు మాత్రం రావు. ఈ పదాల్లో అచ్చులు కానీ, పదాలలో ఉన్నటువంటి అచ్చులు, హల్లులు ఇవి ఏంటి? ప్రారంభంలో ఈ అచ్చులు, హల్లులు అనేటటువంటివి పదానికి మొదట మనకి ప్రారంభమవుతాయి. తర్వాత పదాదిలో సంయుక్త ద్విత్వాక్షరాలు రావు. ఇక్కడ పదానికి మొదట ఏమవుతాయి? అచ్చులు, హల్లులతో మనకి ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే పదానికి మొదట సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు. ఈ సంయుక్తము అంటే ఏంటి? ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావటం సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి వేరే అదే హల్లు ఒత్తుగా రావటం అనేది ద్విత్వాక్షరము. ఇవి మాత్రం పదాదిలో రావు. పదానికి ప్రారంభంలో మాత్రం అచ్చులు, హల్లులు అనేటటువంటివి రావటం అనేది జరుగుతుంది అని. ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసరికి మూల ద్రావిడ భాషలో తర, ల అనేటటువంటివి కానీ, ట, న, ల అనేటటువంటివి కానీ పదానికి మొదట రావు అని. అలాగే పదానికి మొదట అచ్చులు, హల్లులు వస్తాయి, కానీ మొదట ఏంటి? సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలతో ఆ పదం అనేది ప్రారంభం అవ్వదు. పదము ప్రారంభమయ్యేది అచ్చులు, హల్లులతో ప్రారంభమవుతుంది. హల్లులు అనేటటువంటివి కా నుంచి చివరి వరకు హల్లులు మనకి తెలుసు కదా, అచ్చులు. ఈ హల్లులు, అచ్చులతో పదం అనేది ప్రారంభమవుతుంది. అరక, కమల ఇలా అచ్చులు, హల్లులు. కానీ మొదట ఏంటి? సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం అనేది పదానికి మొదట రావు అని. అలాగే ఇంకో పాయింట్ చూడండి, అచ్చుల మధ్య కచ్చట తప, కచ్చట తప వీటికి నాదధ్వనులైనటువంటి గసడ దవలు, గసడ ద వ ఇవిగా ఉచ్చారణగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కచ్చట తపలు గసడ దవలుగా మనకి
మారటం అనేది జరుగుతుంది. మనకి గసడదవాదే సంధి అని చెప్పుకుంటాం కదా ఆ సందుల్లో వచ్చేసరికి, అలా కచ్చటి తపలు గసడదవలుగా మారటం అనేది జరుగుతుంది. అలాగే అనునాసికము ఉన్నప్పుడు స్పర్శవర్ణాలైనటువంటి స్పర్శాలు అంటే ఏంటి? హల్లులు. ఈ వర్ణాలైనటువంటి నాదధ్వనులు ఇవి మనకి మారతాయి, వీటిగా మారతాయి. ఇక్కడ వచ్చేసరికి సరళాదేశ సంధి, కచ్చటి తపలు గజ్జటి దబలుగా మారటం, ఇక్కడ గచ్చటి తపలు గస్సటి దబలుగా మారటం అనేది జరుగుతుంది అని. ఇవి అర్థమైనవి కదా. వర్ణాల వ్యాప్తికి వచ్చేసరికి మూల ద్రావిడ భాష తా రా లా టా నా లా అనేటటువంటివి పదానికి మొదట రావు. అలాగే పదానికి మొదట అచ్చులు హల్లులతో ప్రారంభమవుతుంది, కానీ మొదటి అక్షరము సంయుక్తాక్షరము ద్విత్వాక్షరంగా మాత్రం ఉండదు అని. అలాగే ఈ కచ్చటి తపలు గసడదవలుగా మారటం అనేది జరుగుతుంది. అనునాసికం ఉన్నప్పుడు ఈ అనునాసికములో ఉన్నటువంటిది స్పర్శాలు ఏమవుతాయి? స్పర్శ అంటే హల్లులు, ఈ కచ్చటి తపలు గజడి దబలుగా మారటం అనేది జరుగుతుంది అని. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు, పూచెం గలువలు ఇలా రావటం అనేది జరుగుతుంది కదా. ఇది వర్ణాల వ్యాప్తి. అలాగే మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి వర్ణాలు ఏంటి? 21. తెలుగు ద్రావిడ భాషలో ఉన్నటువంటి వర్ణాలు 30. ఇలా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మూల ద్రావిడ భాష వర్ణాలు తెలుగులోకి ఎలా పరిణామం చెందాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వర్ణ పరిణామం చెందటం అనేది జరిగితే మొదటిది చూడండి, మొదటి పాయింట్కి వచ్చేసరికి ఈ ఊ అనేటటువంటివి ఏ ఓలుగా మారటం అనేది జరిగింది అని. ఏ ఓలుగా మార్పు చెందాయి. ఇది మూల ద్రావిడంలో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది అనేది చూసుకుందాం. మూల ద్రావిడంలో వచ్చేసరికి చిత్తర్ అనేటటువంటిది ఉంటే తెలుగులోకి వచ్చేసరికి చెదరు అనేటటువంటిది మారింది. ఇక్కడ ఈ అనేటటువంటిది ఏత్వము రావటం అనేది జరిగింది. విళ్ళులో ఈ ఉంది, అది కాస్త వెల మారింది. అలాగే మునై అన్నప్పుడు చూడండి, మనకి ఊ ఉంది కదా, ఈ కానీ ఊ కానీ అన్నాము. ఈ ఊ ఉన్నప్పుడు మో అయింది, మొన. ఇక్కడ చూడండి, ఈ ఉంటే ఏగా వస్తుంది, ఊ ఉంటే ఓగా రావటం అనేది జరుగుతుంది. అలాగే ముత్తళ్ళ అనేటటువంటిది ఊ ఉంది, అందులో ఓ వచ్చి మొదలు అనే రూపాన్ని చెందటం జరిగింది. మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటివి తెలుగులో ఉన్నటువంటి పదాలు. చిత్తర్ చెదరు, విళ్ వెల, మునై మొన, ముత్తళ్ మొదలు. ఇలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈ ఊలుగా ఉన్నటువంటి వర్ణాలు ఏ ఓలుగా మారటం అనేది అది మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి పదాదిలో, మూల ద్రావిడ భాషలో పదానికి మొదట ఉన్నటువంటివి ఈ ఊలు, అవి తెలుగులోకి వచ్చేసరికి ఏ ఓలుగా మారటం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, మూల ద్రావిడం పదాదిలో అకారం గనక ఉంటే అది ఏగా మారటం అనేది జరుగుతుంది. మూల ద్రావిడంలో ఏముంటుంది? మొదట అకారం గనక ఉంటే అది ఏగా మారుతుంది అని. యానం, యా అన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఏనుగు ఏగా మారింది. అకారమునకు ఈ ఊరులు పరంగా ఉంటే ఏఓఆర్లు అని అనుకున్నాం కదా, గుణసంధి సందులు వస్తాయి ఇక్కడ చూడండి. అట్లాగే యాటు అన్నప్పుడు ఏడిక. పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాటు ఏడిక. యాళ్ అన్నప్పుడు ఇక్కడ ఆకారం ఉంది, అది కాస్త ఏగా మారింది.
అకారం ఉంటే ఏగా మారుతుంది, ఏ అనేటటువంటిది రావడం జరిగింది. అదే ఈ ఊరులు ఉంటే కనుక ఏవోలుగా మారటం అనేది జరుగుతుంది తెలుగులో అనేటటువంటిది. తర్వాత ఇంకోటి చూడండి, కకారంనకు చకారంగా మారటం జరుగుతుంది. ఈ కకారం అనేది చకారంగా మారటం జరిగింది అని. మూల ద్రావిడము, తెలుగు పదాలు మనం రాసుకున్నాం. ఈ కకారము అంటే మూల ద్రావిడంలో కంఠానికి చెందినటువంటి కకారానికి తాళవ్య అచ్చులైనటువంటి చకారములు చ చ చ జ ఇవి ఉన్నాయి కదా, అయినటువంటివి వాటికి ఈ ఏలు గనక పరంగా ఉంటే ఏముంటుంది, ఈ ఏ అనేటటువంటివి పరంగా ఉంటే చకారంగా మారటం అనేది జరుగుతుంది అని. ఉదాహరణ చూడండి, కివి, చెవి. ఇక్కడ చూడండి కకారం, దానికి ఈ పరంగా ఉంది ఉంటే కనుక చే అనేటటువంటిది క్ ప్లస్ ఈ చెవి. అలాగే కిళి, చిలుక, కై, చేయి. ఇలా మనకి రావటం అనేది జరుగుతుంది. మూల ద్రావిడ భాషలో కానీ తెలుగులోకి మార్పు చెందినటువంటిది. అలాగే ఇంకొకటి చూడండి, మూల ద్రావిడ భాషల్లో పదాదిలో చవర్ణము కొన్ని చోట్ల లోపించదు, అలాగే ఉంటుంది. ఈ చకారము అనేటటువంటిది పదాదిలో ఉన్నటువంటి ఈ చకారము లోపము జరగదు, అలాగే ఉంటుంది అని. చూడండి, మూల ద్రావిడ భాషల్లో కొన్ని చోట్ల లోపిస్తుంది, కొన్ని చోట్ల లోపించదు. ఇక్కడ చకారం అనేది లోపిస్తుంది. లోపించినటువంటి పదాలని మనం చూసుకుందాం. మూల ద్రావిడ భాష పదాది చవర్ణము కొన్ని చోట్ల లోపం అనేది జరుగుతుంది అని. చుప్ వచ్చేసరికి ఉప్పు, చకారం అనేది లోపం జరిగింది, ఇక్కడ లేకుండా పోయింది. చుప్, చువర్, చువర్ అనేటటువంటిది చకారం, ఇక్కడ వగరు అనేటటువంటి రూపము వచ్చింది, వాగా మారింది. చార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చా అనేటటువంటిది రూపం మారి ఆరుగా రావటం జరిగింది. ఇక్కడ చకారం అనేది లోపం జరిగింది. అది కూడా మూల ద్రావిడ భాషలో, ఈ మూల ద్రావిడ భాషలో పదాదిలో ఉన్నటువంటి చకారము, పదాదిలో ఉన్నటువంటి చకారానికి లోపం అనేది జరుగుతుంది అని. అలాగే మూల ద్రావిడ భాష పదానికి చవర్ణము సాగా మారటం అనేది జరుగుతుంది. చకారం అనేది సకారంగా మారటం అనేది జరుగుతుంది. ఈ చకారము సకారంగా మారినటువంటి రూపాలని చూసుకుందాం. ఈ మూల ద్రావిడ భాషలో పదాదిలో ఉన్నటువంటి చవర్ణము అది సాగా మారటం అనేది జరుగుతుంది. చాళ్ వచ్చేసరికి సాలు, చాళ్ చవర్ణం ఇది సాగా మారింది. అలాగే చాగు అనేటటువంటిది సాగు అనే రూపంగా మారటం అనేది జరిగింది. చుర్, సుడి అయ్యి కదా కకారం చకారంగా మారినటువంటి రూపాలు. తర్వాత చకారము లోపించినటువంటి రూపము, చకారము సకారంగా మారినటువంటి రూపాలు. ఇవి మూల ద్రావిడ భాషలో ఎలా ఉన్నాయి, తెలుగులో ఎలా పరిణామం చెందాయో తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, మూల ద్రావిడ భాషలో తకారం. ఈ తకారము అనేటటువంటిది పదాదిలో ఉన్నటువంటి తకారము తెలుగులోకి వచ్చేసరికి టకారంగా కానీ డకారంగా కానీ మారుతుంది. ఈ టకారము వచ్చేసరికి తేకు,
టేకు, తా కాస్త టాలాగా మారింది. టెంకాయ, ఈ టెంకాయ అనేటటువంటిది టెంకాయ టాగా మారటం అనేది జరిగింది. తా కాస్త టాగా. అలాగే చూడండి, టా అనేటటువంటిది దాగా మారినటువంటి వర్ణాలని మనం ఒకసారి చూసుకుందాం. ఇది చూడండి, ఇవి చెప్పుకోలేదు కదా, టకారము డకారంగా మారటం అనేది. ఓటు ఓడ, ఇలా మార్పు చెందటం అనేది జరుగుతుంది. టా అనేటటువంటిది డాగా మారినటువంటి రూపము. ఓటు ఓడు, ఇలా. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, పకారము. మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఈ పా అనేటటువంటిది ఈ తెలుగులో మారకపోయినా కన్నడ ప్రభావం వల్ల మనకి హాగా మారడం అనేది జరుగుతుంది. మనకి తెలుగు, తమిళము, కన్నడము అని చెప్పుకున్నాం కదా ఫస్ట్లోనే, ఆ భాషల నుంచి వచ్చింది ద్రావిడ భాషలు అనేటటువంటిది తులనాత్మక పద్ధతిలో రావడం అనేది జరిగింది అని. అలా ఈ కన్నడ భాష ప్రభావం వల్ల కొన్ని పదాల్లో మనకి హకారం కూడా కనిపిస్తుంది. ఈ పా నుండి హాగా మారినటువంటి రూపాలు చూడండి. పెన్, ఇది కాస్త హెచ్చు అనేటటువంటి రూపముగా మారుతుంది. అలాగే పొన్ను హొన్ను, పొన్ను వచ్చేసరికి హొన్ను, హకారం కదా, హాలాగా మారింది. హొన్ను, ఇలా మారటం అనేది జరుగుతుంది. పేర్, హెచ్చు రావటం అనేది జరుగుతుంది. కన్నడ భాష, కన్నడం అనేది. హెచ్చు అనేటటువంటిది తెలుగు. పేరు పెచ్చు. ఇలా మనకి చూడండి, పకారం నుంచి మనకి హకారంగా హాగా మారటం అనేది మనకి కొన్ని భాషల్లో మనకి కొన్ని పదాల ద్వారా మనకి మార్పు చెందటం అనేది మూల ద్రావిడం నుంచి తెలుగులోకి మారినటువంటి పదాలు. అలాగే వచ్చేసరికి మనకి అనునాసిక అక్షరాలు చూడండి. అనునాసికము అంటే మనకి ఇన్యా, ఇణి అనేటటువంటివి ఉన్నాయి కదా, ఇవి నాగా మారటం అనేది జరుగుతుంది. ఇన్యా కాస్త నాక మారటం అనేది జరుగుతుంది, నకారంగా మారుతుంది. ఈ మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి అనునాసిక ధ్వని అయినటువంటి ఇన్యా, ఇవి అనునాసికాలు. ఇన్యా, నా, నా, మా అనునాసికాక్షరాలు హల్లుల్లో. ఇక్కడ చివర ఉన్నటువంటి కచ్చటి తప్పలు, గజెటి దెబ్బలు, ఇలా ఈ కచ్చటి తప్ప కక్క గగ్గ ఇన్య చచ్చ జజ్జ ఇణి ఇలా వచ్చినటువంటి ఈ లాస్ట్లో పంచమాక్షరాలన్నీ కూడా మనకి అనునాసికాక్షరాలు కదా. ఇందులో ఉన్నటువంటి అనునాసికాక్షరమైనటువంటి ఇన్య కాస్త నాగా, ఇణి కాస్త నాగా మారుతోంది. ఇక్కడ వచ్చేసరికి చచ్చ జజ్జ ఇణి కదా, ఇణి కాస్త నాగా మారుతుంది. చూడండి, మనకి ఏదైనా దేవుడి శ్లోకాలు కానీ అట్లాంటి వాటిట్లో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఈ అక్షరాలు అనేటటువంటివి. ఇలం, నేల, ఇరిప్పు, నిప్పు, ఇలా రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి చూడండి, పదమధ్యంలో ఉన్నటువంటి మకారము. ఇది మకారం అనేటటువంటిది అర్ధానుస్వార, అనుస్వారము, పూర్ణానుస్వార, అర్ధానుస్వార అంటాం కదా. అలా అర్ధబిందువు,
గా మారటం అనేది జరుగుతుంది. ఈ మూల ద్రావిడ భాషలో వచ్చేసరికి చెముడు, మకారం. ఇక్కడ మా అనేటటువంటిది మనకి అర్ధానుస్వారగా మారటం అనేది జరుగుతుంది. ఇందులో చూడండి, చెవుడు, ఇక్కడ అర్ధానుస్వార రావటం అనేది జరుగుతుంది. మామ, మావా, ఇలా చూడండి, పదాదిలో ఉన్నటువంటి మకారం అర్ధానుస్వారగా మారటం అనేది జరుగుతుంది. పూర్ణానుస్వార, అర్ధానుస్వార పదాది మధ్యలో ఉన్నటువంటిది, ఈ పదానికి మధ్యలో ఉంది, మొదటలో కాదు. అక్కడ ఆ మకారం అనేది అర్ధానుస్వారగా మారింది. అలాగే పూర్ణానుస్వారగా మారినటువంటి రూపాన్ని కూడా తెలుసుకుందాం. ఈ మకారం అనేటటువంటిది పూర్ణానుస్వారగా మారింది. అది చూడండి, దుముకు, దుంకు, పదానికి మధ్యలో ఉన్నటువంటిది దుంకు. అలాగే దూకు అని కూడా అంటాం దాన్ని, దుంకు, దూకు, ఇలా రావటం అనేది జరుగుతుంది. అలాగే మకారము అనేటటువంటిది నకారంగా మారినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ మకారము అనేటటువంటిది నకారంగా మారినటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ మకారము అనేది నకారంగా మారింది ఎప్పుడు? పదాంతంలో. ఇక్కడ పదాంతం. ఇక్కడ వచ్చేసరికి పదమధ్యం, ఈ మధ్యము, ఈ రెండు. ఇక్కడ పదాంతంలో వచ్చినటువంటి మకారము నకారంగా మారటం అనేది జరుగుతుంది. చూడండి, మరం, మరం, మా, మ్రాను. అలాగే మాను, మరం, మకారం, ఇది నకారంగా మారటం అనేది జరిగింది. ఈ మకారం ఎక్కడొచ్చింది మనకి? పదానికి చివర వచ్చినటువంటిది, పద మధ్యంలో ఉన్నటువంటిది అర్ధానుస్వారము, పూర్ణానుస్వారము వచ్చింది. పదానికి చివర ఉన్నటువంటి మకారం వచ్చేసరికి నకారంగా మారటం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూడండి, మూల ద్రావిడ భాషలో నకారము అనేటటువంటిది తెలుగులో మార్పు లేదు, అలాగే ఉంటుంది. కానీ కొన్ని పదాల్లో మాత్రము పదాది నకారం లోపించినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి నకారము మనకి ఎక్కడా తెలుగులో లోపించటం జరగదు. కానీ పదాదిలో ఉన్నటువంటి నకారము చూడండి, పదాదిలో ఉన్నటువంటి నకారము వచ్చేసరికి కొన్ని సందర్భాలలో తెలుగులో లోపించటం అనేది జరుగుతుంది. ఉదాహరణ వచ్చేసరికి నీన్ అనేటటువంటిది ఈవు, నీ అనేటటువంటిది లోపించి ఈవుగా మారింది, నీన్. అలాగే ఇంకొకటి చూడండి, నీంతు, నీంతు అన్నప్పుడు ఈదు, ఆ నకారము అనేటటువంటిది లోపించటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, నా, నా అనేటటువంటి వర్ణాలు మూల ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వర్ణాలు. మనం పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో కూడా తేడా అనేది కనిపిస్తుంది. నా, నా, కన్ను. అలాగే నా వచ్చేసరికి నాణెము. ఇలా మనం పలికేటటువంటి విధానంలో కూడా మనం ఆ అక్షరాలని భిన్నంగా పలకటం అనేది జరిగింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి 7-8 శతాబ్దాల మధ్యకాలంలో ఏమైంది? ఈ రెండు వర్ణాలు కలిసిపోవటం అనేది జరిగింది.
మార్పు లేకుండా ఒకటే వర్ణంగా కలవటం అనేది జరిగింది అని. ఒకటి ఈ నా మూల ద్రావిడ భాషలో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది అనేటటువంటిది మనం ఒకసారి చూసుకుందాం. కన్ను అనేటటువంటిది మనకి మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటిది. అదే తెలుగులో వచ్చేసరికి కన్ను. అలాగే అన్న, అన్న అనేటటువంటిది తెలుగులో ఉన్నటువంటిది. నా మనం పలికేటటువంటి విధానంలో తేడా. అలాగే రకారం చూడండి, బండిరా. ఈ రా అనేటటువంటివి కూడా మనం ఒకే విధంగా మనం పలుకుతూ ఉంటాము, కానీ రాసేటప్పుడు తేడా అనేది కనిపిస్తుంది. ఈ రకారము డకారంగా మారినటువంటి విధానాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఏరు అన్నప్పుడు ఏడు, ఏరు కాస్త ఏడు, ఈ రు కాస్త డాగా మారింది. అలాగే ఈ రకారం అనేది రేఫగా మారినటువంటి, రకారంగా మారినటువంటి రూపాన్ని ఒకసారి చూసుకుందాం. ఈ రా అనేటటువంటిది రేఫా అంటాం, రకారం. రాగా మారినటువంటి రూపం చూడండి, పోరు, పొర్రా, లేకపోతే పోర్రా. ఇది కాస్త ప్రోలు, రేఫగా మారింది. ఈ రా అనేటటువంటిది, బండిరా అనేటటువంటిది. అదే ద్విరుక్త శకట రేఫగా టకారంగా మారటం అనేది. ఈ ద్విరుక్త శకట రేఫ, ఈ రేఫ ఎలా మారుతుంది? టకారంగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మారా, ఇది కాస్త మాట. ఇలా ద్విరుక్త శకట రేఫ కూడా టాగా మారటం అనేది జరిగింది. ఇక్కడ కూడా శకట రేఫ రాసుకున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చు. అది రకారంగా రేఫగా మారటం అనేది జరిగింది. తర్వాత ఇంకొకటి చూడండి, లా. ఈ లకారము లకారంగా మారినటువంటి రూపాన్ని ఒకసారి చూసుకుందాం. ఈ మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి లా ఈ భిన్న భిన్నాలైనటువంటివి. ఈ రెండు కూడా వర్ణాలు తెలుగులో మనకి కలిసిపోయినటువంటి రూపాలు, కలిసిపోయినటువంటి వర్ణాలు. లా. ఇక్కడ కళ్ళు పలికేటప్పుడు, అలాగే కళ్ళు. ఇక్కడ కళ్ళు అంటే మనకి ఒక అవయవం. ఈ కళ్ళు అనేటటువంటిది ఒక మత్తు పానీయం. ఈ కళ్ళు, ఈ రెండిటి అక్షరాల యొక్క తేడా, అర్థంలో మనకి చాలా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకి వచ్చేసరికి కళ్ళు, మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది. కళ్ళు అన్నా కూడా కళ్ళు. రాయి అని, ఇక్కడ రాయి అనేటటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ మత్తు పానీయము, తాగేటటువంటిది అని. చేళ్ళు అంటే చేలు, చేళ్ళు అంటే చేలు అనేటటువంటి లకారంగా మారినటువంటి రూపం. అలాగే ఇంకొకటి చూడండి, మూల ద్రావిడ భాషలో లవర్ణం, లా అనేటటువంటి వర్ణము పదమధ్యంలో కనుక లేక పదాంతంలో కనుక కనిపిస్తే, పదమధ్యంలో కానీ పదాంతంలో కానీ, మధ్య కానీ అంతంలో కానీ కనిపిస్తే గనక ఉండగా, తెలుగులో వర్ణ వ్యత్యయం కారణం చేత అది ఏమవుతుంది? మూల ద్రావిడ భాషలో లేని తెలుగు పదాదిలో ఉన్నటువంటి లవర్ణం ఏర్పడుతుంది.
లా అనేటటువంటిది ఏర్పడుతుంది, లకారము అనేటటువంటిది ఏర్పడటం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. ఉళ్ పద మధ్యము అంతము అన్నాం కదా, ళ్ లకారం. ఇది కాస్త లో అనేటటువంటి అక్షరంగా మారుతుంది. ళ్ కాస్త లోగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ ల లా ర డాగా మారటము, రకారంగా మారటము. నా అనేటటువంటిది నా నాగా మారినటువంటి రూపాలని గురించి తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి, పదాదిలో దీర్ఘాలు హ్రస్వాలుగా మారటం. దీర్ఘాలు హ్రస్వాలుగా మారుతాయి. అలాగే హ్రస్వాలు దీర్ఘాలుగా మారటం అనేది జరుగుతుంది. దీర్ఘం అవటం. ఇక్కడ చూడండి, మనకి పదాదిలో మూల ద్రావిడ భాషలో వచ్చేసరికి పదమధ్యంలో పరుషాలు ద్విత్వంగా ఉంటాయి. ఈ పదానికి ఆదిలో దీర్ఘం ఉండి ద్విత్వం ఉంటే తెలుగులో ఆ ద్విరుక్తం అనేటటువంటిది లోపించటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద్విరుక్తము అనేటటువంటిది ఈ తాత కాస్త ఈ ద్విరుక్తము లోపించి తాత అయింది. వేప వేప కాస్త వేప. దీర్ఘం. అలాగే పొట్టు పాటు, లోపించటం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, హ్రస్వం ఉంటుంది, ద్విత్వం ఉంటే తెలుగులో మార్పు ఉండదు అని. అక్కడ పదాదిలో చివర వచ్చేసరికి ఈ దీర్ఘాలు అనేటటువంటి హ్రస్వాలుగా మారినాయి కదా. అలాగే ఇంకొన్ని రూపాలు చూడండి. నాల్ అంటే నలువ, అలాగే నో అంటే నొచ్చు, అలాగే తేర్ తెచ్చు. పదానికి ఆదిలో ఉన్నటువంటివి దీర్ఘము అనేటటువంటిది మారటం అనేది జరిగింది. ఇక్కడ ద్విత్వాక్షరాలుగా దీర్ఘం ఉన్నటువంటిది ఒత్తు పోయి మామూలుగా హ్రస్వాలుగా రావటం అనేది జరుగుతుంది. వేప ఇలా. తర్వాత చూడండి, హ్రస్వాలు దీర్ఘాలు అవ్వటం. హ్రస్వాలు దీర్ఘాలైనటువంటివి. ఇక్కడ వచ్చేసరికి మూల ద్రావిడ భాషలో హ్రస్వాదులుంటే దీర్ఘాలుగా ఎలా మారతాయి? కొచెర్, ఇది కోరు అనేటటువంటి దీర్ఘంగా మారటం అనేది జరిగింది. అలాగే పెచెర్ అనేటటువంటిది పేరు అనే రూపం ఏర్పడటం జరిగింది. ఇక్కడ దీర్ఘాలు హ్రస్వాలైనటువంటివి, హ్రస్వాలు దీర్ఘాలుగా మారినటువంటి రూపాలని తెలుసుకున్నాము. అలాగే పదహ్రస్వం నుండి తర్వాత ద్విత్వం ఉంటే తెలుగులో మార్పు అనేది ఉండదు అని. ఇక్కడ చూడండి, తెలుగులో దీర్ఘము ఉన్నటువంటి ఇది మార్పు చెందకుండా అలాగే ఉంటుంది. ఇంకొకటి చూడండి, ఉదాహరణకు వచ్చేసరికి ఇక్కడనే
అక్క అన్నప్పుడు అక్క. ఇలా మారటం అనేది జరుగుతుంది. ఇది మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. దీర్ఘాలు హ్రస్వాలుగా మారినది, హ్రస్వాలు దీర్ఘాలుగా మారింది. దీంట్లోనే మనము ద్విరుక్తాక్షరాలను కూడా చెప్పుకున్నాము. ఈ ద్విత్వాలు అనేటటువంటిది ద్విత్వం లేకుండా రావటం అనేది అద్విరుక్తంగా, అంటే ద్విత్వం లేనటువంటి పదాలుగా మార్పు చెందినటువంటివి. తాత తాత, వేప వేప, పొట్టు పాట అద్విరుక్తంగా మారటం అనేటటువంటిది. ద్విరుక్తం లేనటువంటి రూపాలు. అక్క అక్క, తిట్టు తిట్టు. ఇక్కడ వచ్చేసరికి దీర్ఘాలు హ్రస్వమైంది, కొన్ని చోట్ల మార్పు చెందటం జరిగింది. కానీ కొన్ని చోట్ల మార్పు చెందకుండా అలాగే ఉంటుంది ద్విరుక్తం. ఇది ద్విరుక్తానికి ఉదాహరణ. ఇక్కడ వచ్చేసరికి దీర్ఘాలు హ్రస్వాలుగా మారినటువంటిది. ఈ పదాదిలో ఉన్నటువంటి దీర్ఘాలు నాల్ నలువ, నో నొచ్చు, తేర్ తెచ్చు అనేటటువంటి ఈ తే నో నా అనేటటువంటిది హ్రస్వంగా మారింది ఉన్నటువంటి దీర్ఘాలు. ఇక్కడ వచ్చేసరి ద్విరుక్తము ద్విత్వం లేకుండా మార్పు చెందటం అనేది జరిగింది. లేకపోతే ఈ దీర్ఘము ఉంటే దీర్ఘంతో ఉన్నటువంటి ద్విరుక్తం కానీ అలాగే ఉండటం అనేది కానీ ఇక్కడ జరిగింది. తర్వాత హ్రస్వాలు దీర్ఘంగా మారినటువంటిది. కొచెర్ కోరు, పెబర్ పెచర్ పేరు. ఇలా హ్రస్వాలు దీర్ఘాలుగా మారటం అనేది జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లా లా మూల ద్రావిడలో ఉన్నటువంటి పదాదిలో ఉన్నటువంటి సరళాలు మనకి కనిపించవు. కచెట తప్ప, గజడరబ సరళాలు ఇవి మనకి కనిపించవు. ఈ తెలుగులో మాత్రం పదాదిలో సరళాలు ఏర్పడ్డ నూతన పరిణామము. ఈ తెలుగులో మాత్రం మనకి ఈ సరళాలు అనేవి రావటం అనేది జరుగుతుంది. అది కొత్త నూతన వర్ణాలు ఏర్పడతాయి అని చెప్పుకున్నాం కదా. మూల ద్రావిడ భాషలో ఏంటి, తెలుగులోకి వచ్చేసరికి ఈ మధ్య ద్రావిడము మూల ద్రావిడ భాష నుంచి ఏర్పడినటువంటివి తెలుగు వర్ణాలుగా ఏర్పడింది. అవి కొన్ని మార్పు చెందుతాయి, కొన్ని కొత్త వర్ణాలు వస్తాయి, కొన్ని పరిణామం చెందుతాయి, ఇలా చెప్పుకున్నాం కదా. అలా పరిణామం చెందినటువంటిది అంటే నూతన పరిణామం చెందినటువంటి రూపాలు ఇప్పుడు. దీనికి కారణం ఏంటి, పదాదిలో పరుషాలు సరళాలుగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కిళ్ళు గిల్లు, ఇక్కడ చూడండి లాగా మారింది. ఇక్కడ పరుషము సరళము, కాస్త గాగా మారింది. పరుషాలు సరళగా మారటం అనేది జరిగింది. చోళం చోళం అనేటటువంటిది జొన్న అనేటటువంటి రూపంగా మారింది. చా కాస్త జాగా మారటం అనేది జరిగింది. అలాగే చొల్లు కాస్త జొల్లు. అలాగే కణపు, గణపు, గణపు. ఇలాగే వర్ణ వ్యత్యయం కారణంగా ఉకీర్ ఓకీర్ గోరు. ఇలా మూల ద్రావిడ భాషల్లో దీర్ఘాది పదాలలో తెలుగులో ఉన్నటువంటి హ్రస్వాలుగానే దీర్ఘాలు గాను కొన్ని మారటం అనేది జరుగుతుంది. ఈ హ్రస్వాలు ఏంటి, హ్రస్వాదులుగా ఉంటాయి, హ్రస్వాలు దీర్ఘాలుగా మారటం అనేది జరుగుతుంది తెలుగులోకి వచ్చేసరికి. దానికి ఉదాహరణ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం తేరు తెచ్చు, దీర్ఘాలు హ్రస్వాలు అని. ఇలాంటివి ఉదాహరణ వచ్చేసరికి పెబర్ కాబర్ కోరు. ఇలా
నో, నొచ్చు, ఇలా ఈ లకారము లకారంగా మారినటువంటివి రూపాల్ని ఇవి తెలుసుకున్నాము. ఇంకొకటి చూడండి, ఈ మూల ద్రావిడ భాషలో వచ్చేసరికి సవర్ణాలుగా ఉన్నటువంటి సరళాలు ప్రత్యేకంగా వర్ణాలుగా మారి పదాదిలో రావడం జరుగుతుంది. ఇక్కడ సా అనేటటువంటిది పదాదిలో ఉంటాయి. ఇవి ప్రత్యేక వర్ణాలుగా మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, కసి, గసి, సి, సి. ఇక్కడ వచ్చేసరికి కా, గా, ఇక్కడ పరుషాలు సరళాలుగా మారటం అనేది జరిగింది అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. చూలు, జూలు, అలాగే పడి, బడి, బడి, ఇలా మనకి వచ్చేసరికి ఈ మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి వర్ణాలు తెలుగులో ఎలా పరిణతి చెందాయి అనేటటువంటిది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము. ఒకసారి చూడండి, ఈ ఊ అనేటటువంటిది ఏ ఓలుగా మారినాయి. ఈ ఊ అనేవి ఏ ఓలుగా మారటం అనేది జరిగింది. తర్వాత కకారం చకారంగా మారింది. తర్వాత చకారం సకారంగా మారింది. ఇన్య అనేటటువంటిది నకారంగా మారింది. తకారం తకారంగా మారటం అనేది జరిగింది. ప అనేటటువంటిది హకారంగా మారింది. లాగా మారింది. ఇలా హ్రస్వాలు దీర్ఘాలుగా మారినాయి, దీర్ఘాలు హ్రస్వాలుగా మారినాయి. వర్ణ వ్యత్యాలు ఇలా మనకి చాలా మార్పు చెందటం అనేది జరిగింది. తర్వాత వచ్చేసరికి మనము ఇంకొక దాన్ని గురించి వ్యాకరణాంశాల్లో ఎలా మార్పు చెందాయి పదాలు అనేటటువంటిది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.